92,724 మందికి పెన్షన్స్ ఇస్తుంటే దాంట్లో మన ప్రభుత్వం సొంత మగ్గాల వారికి 82,130 మందికి ఈ నేతన్న నేస్తం సహాయం చేయడం జరిగింది. ఈ సహాయం చేస్తున్న టైంలో కూడా టీడీపీ నేతలు మీరు అందరికీ ఇవ్వాలి అని మనల్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మన ప్రభుత్వాన్ని ఇంతమందికి మనం సహాయం చేస్తున్నా కూడా మీరు అందరికీ ఇవ్వట్లేదు, అందరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చేటప్పుడు మొత్తం 91,300 మందికి మేము ఉచిత విద్యుత్ని అందిస్తాము, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు వాటన్నింటినీ కుదించి 50,000 హ్యాండ్లూమ్ మగ్గాలు అంటే సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి 50,000 మందికి, మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 15,000 మందికి, ఈ విధంగా 65,000 మందికి కుదించి ఈ స్కీమ్ని ఇవ్వడం జరుగుతోంది.